వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ చెన్నై. గుడ్ మార్నింగ్. నా పేరు అభిలాష్ అండి. గ్లాన్స్ ల్యాబ్ రిప్రజెంట్ చేస్తాను. ఎంబీఏ కంప్లీట్ అయ్యాక టెక్టాన్ అని చెప్పి ఒక కంపెనీ ఉందండి హైదరాబాద్లో, మన విజయవాడ ఆడితే అది అందులో ఒక 6 years వర్క్ చేశానండి సేమ్ ఫీల్డ్. సో 2016లో దిలాకోట్ ప్రకటించారు ఆ కంపెనీ. తర్వాత విజయవాడ వచ్చేసి గ్లాన్స్ ల్యాబ్స్ స్టార్ట్ చేశానండి. విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కోయంబత్తూర్ 4 బ్రాంచెస్ స్టార్ట్ అయ్యాయి. అంటే ఒకేసారి కాదు, వరుసగా 4 yearsలో 4 బ్రాంచెస్ పెట్టాము. అన్ఫార్చునేట్గా కోవిడ్ తర్వాత నెల్లూరు, తిరుపతి తీసేయాల్సి వచ్చింది డ్యూ టు ఎక్స్పెన్సెస్ అండ్ బిజినెస్ డౌన్ అయింది. సో ప్రజెంట్ విజయవాడ ఉందండి, కోయంబత్తూర్ ఉంది. సో ఇక్కడ బేసికల్ ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళు ఇద్దరు ఉన్నారు. నేను కళ్ళజోడు లెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తామండి. చేసి ఐ హాస్పిటల్స్కి, ఆప్టికల్ షాప్స్కి సప్లై చేస్తాము. వీఆర్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆప్టికల్ గ్లాసెస్. సో లెన్సెస్ ఏ రకాలు ఉంటాయి? సింగిల్ విజన్ ఒకటి, బైఫోకల్ ఒకటి, ప్రోగ్రెసివ్స్ ఒకటి. సో సింగిల్ విజన్ అంటే మోస్ట్లీ 35 years లోపు వచ్చే వాళ్ళకి సింగిల్ విజన్ ఉంటుందండి. అంటే 3 రకాల చూపులు ఉంటాయి మనకి: దూరం, మధ్యంతరం, దగ్గర. సో దూరం కనపడండి సింగిల్ విజన్లోకి వస్తుందండి. సో మీ పిల్లలు ఎవరైనా బ్లాక్ బోర్డ్ కనపడలేదు నాకు అంటే కనుక సో దే ఆర్ ఇంటూ సింగిల్ విజన్ లెన్సెస్ ఉంటాయి, అవి ఎంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బైఫోకల్ లెన్సెస్ అండి. మీరు పెద్దవాళ్ళు చూస్తే కనుక మనకి కళ్ళజోడు కింద అర్ధచంద్రాకారం ఉంటుందండి. మన పేరెంట్స్, ఫాదర్స్ కానీ, గ్రాండ్ ఫాదర్స్ కానీ. సో ఆ అర్ధచంద్రాకారం ఉంటుంది. ఒక్కొక్కసారి డి అనే అక్షరం తిరగేసి ఉంటుంది. సో అవి బైఫోకల్స్ అంటారండి. అందులో 2 రకాల చూపులే కనపడతాయి. అయితే దూరం కనపడుతుంది, లేకపోతే దగ్గరది కనపడుతుంది. సో ఆ మిడిల్ రేంజ్ చూడాలంటే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే కళ్ళతో ఇట్లా సరి చేసుకుని చూస్తారు ఇట్లా. సో వాళ్ళకి ఏంటంటే మిడిల్ రేంజ్ది కనపడదు, ఓన్లీ దూరం. ఇప్పుడు హెడ్ టేబుల్ కనపడుతుంది, పేపర్ కనపడుతుంది. సో ఆ మిడిల్లో ఉన్న ఆ అవార్డ్స్ ఏమీ కనపడవు, ఒకటి 15 feet 10 feet. సో కళ్ళజోడు సరి చేసుకుని చూస్తారు వాళ్ళందరినీ దానివల్ల. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెసివ్ లెన్సెస్ అండి. ఈ ప్రోగ్రెసివ్ లెన్సెస్ వచ్చేసి ఏంటంటే పైనుంచి కింద దాకా ఒకే రకం గ్లాస్ ఉంటుంది, సెగ్మెంట్ విడిగా కనపడదు. సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే కాస్మెటిక్ లుక్ అండి. ఎదుటానికి చూస్తే గ్లాస్ బాగుంది, ఇట్లా వైఫర్కేషన్ లేకుండా ఉంది అనిపిస్తుంది. మనకు వచ్చి ఇంటర్నల్గా దానివల్ల యూజెస్ ఏంటంటే 3 రకాల చూపులు దాంట్లో కవర్ అయిపోతుంది. సో ఇట్లా గ్లాసులు లేపి చూస్తారు, పేపర్ చదివేటప్పుడు కింద సెగ్మెంట్లో నుంచి చూస్తారు, అట్లాంటివి ఉండవు. సో మొత్తం పై నుంచి కింద దాకా గ్లాస్ ఒకటే ఉంటుంది. 3 types ఆఫ్ విజన్స్ ఒకే గ్లాస్లో కనపడుతుంది. సో దాంట్లో వచ్చేసి ప్రోగ్రెసివ్ గ్లాసెస్ గురించి ఎక్కువ చెప్పుకున్నాను. ఎందుకంటే కమింగ్ జనరేషన్ మొత్తం ప్రోగ్రెసివ్ గ్లాసెస్ ఉంటాయండి. ఇప్పుడు బైఫోకల్స్ దొరుకుతున్నాయి, కానీ ఇంకొక 10-15 years వచ్చేసరికి మొత్తం మార్కెట్ అంతా ప్రపంచంలో ఓన్లీ ప్రోగ్రెసివ్ గ్లాసెసే మిగులుతాయి. ఆల్రెడీ 2016లో నేను పెట్టినప్పటికీ ఇప్పటికి 30% డ్రాప్ అయింది బైఫోకల్స్. సో ఇదివరకు మేము స్టార్ట్ చేసినప్పుడు 30% అది 70% బైఫోకల్స్, 30% ప్రోగ్రెసివ్స్ ఉండేవి. ఇప్పుడు ఆపోజిట్ అయిందండి, 70% ప్రోగ్రెసివ్స్, 30% బైఫోకల్స్ వచ్చినాయి. సో కమింగ్ డౌన్ ద లైన్ నెక్స్ట్ 10 yearsలో బైఫోకల్స్ అనేది మాయమైపోతాయండి. సో ఈ ప్రోగ్రెసివ్స్లో వచ్చేసి మెయిన్ మా దగ్గర 4 types ఉంటాయండి. జనరల్గా ఏంటంటే ఎక్కువ డిస్ట్రాక్షన్స్. ఇప్పుడు ఫస్ట్ పిక్చర్కి 4th పిక్చర్కి మీరు చూస్తే కనుక ఫస్ట్ పిక్చర్లో ఆ డ్రైవర్ది థంబ్ నెయిల్స్ కూడా కనపడతలేదు, థమ్స్. 4th పిక్చర్లో థమ్స్ కనపడుతున్నాయి. సో ఏంటంటే ప్రోగ్రెసివ్స్లో మనం పిండి కొద్ది రొట్టె అంటారు తెలుగు సామెత ఉంది. సో ప్రోగ్రెసివ్స్లో ఏంటంటే మనం ఎంత రేట్ పెట్టుకుంటే విజన్ ఆఫ్ ఇది అంత ఉంటుంది. సో దాంట్లో కూడా రకాలు ఉన్నాయండి ప్రోగ్రెసివ్స్లో. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కట్ లెన్సెస్ అంటే ఇప్పుడు జనరల్గా ప్రపంచం మొత్తం మొబైల్స్ మీద నడుస్తుందండి. సో మొబైల్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇక్కడ ఎవరు లేరు. ఈ మొబైల్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ బ్లూ రేస్ మన కళ్ళని డ్యామేజ్ చేస్తారండి. ఈ డ్యామేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెటీనా ప్రాబ్లమ్స్. మీరు కనుక చూస్తే ఇదివరకు ఇప్పటికీ మా గ్రాండ్ ఫాదర్ కళ్ళజోడు పెట్టుకోకుండా పేపర్ చదువుతున్నారండి. ఆయన ఏజ్ 85 years. మనలో ఎంతమంది 20 బిలో 20s కూడా కళ్ళజోడులు వచ్చేస్తున్నాయండి. సో మెయిన్ రీజన్ వచ్చేసి మీ పిల్లలకు కానీ దేనికైనా సరే ఇప్పుడు ట్యాబ్లో చూస్తారు, మొబైల్స్ ఆడతారు, దాని నుంచి వచ్చే బ్లూ కట్ రేస్ చాలా హార్మ్ఫుల్. అవి పిల్లల మెదడు మీద చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ బ్లూ కట్ లెన్సెస్ వచ్చేటంటే వాటి నుంచి వచ్చే హార్మ్ఫుల్ బ్లూ రేస్ని కట్ చేసి మనకి విజన్ని క్లారిటీ ఇస్తుంది. తర్వాత ఇది వచ్చేసి టింటింగ్ అండి. జనరల్గా చాలా మందికి నాకు గాగుల్ పెట్టుకోవాలని ఉంది, కానీ కళ్ళజోడు ఉంది, పవర్ ఉంది, నాకు గాగుల్ పెట్టుకోలేను నేను, సో కనపడదు అనుకునే వాళ్ళకి ఇదండి. ఇది ఏంటంటే పవర్ గ్లాస్లోనే ఆ కలర్స్ వేసి ఇస్తామండి మనం. సో చూసే వాళ్ళకి గాగుల్ లాగా ఉంటుంది, మీకు విజన్ క్లియర్ ఉంటుంది. పవర్ ఉన్న వాళ్ళకి కలర్స్ వేసి ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి
జనరల్గా హై పవర్స్ ఉన్న వాళ్ళకి సంబంధించిన షీట్ అండి. సో ఎక్కువ పవర్ ఉన్నాళ్ళు నా గ్లాసెస్ మరి మందంగా ఉన్నాయి, బోతద్దాలాగా ఉన్నాయి జనరల్గా చాలా చోట్ల వింటాము. దాంట్లో వచ్చేసి హై ఇండెక్స్ అని చెప్పి ఉంటుందండి. లాస్ట్ 1.74 అని ఉంది కదా, సో అది 1.67 దాని ముందుది. సో ఇవన్నీ ఏంటంటే ఇండెక్స్ ఉంది. హై ఇండెక్స్ తీసుకునే కొద్దీ గ్లాసెస్ సన్నగా వస్తాయి. అఫ్ కోర్స్ అవి కొంచెం ప్రీమియం ప్రొడక్ట్స్, బట్ ఎక్కువ థిక్నెస్ లేకుండా చూసుకునే వాళ్ళకి కావాలి అనుకునే వాళ్ళకి ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, బయట చెందాలని ముందు నా కాళ్ళు చూస్తుంటే అనుకునే వాళ్ళకి హై ఇండెక్స్ గ్లాసెస్ అండి. ఈ ఫోటోక్రోమాటిక్ లెన్సెస్ అండి. మీకు జనరల్గా ఎప్పుడు చెప్తాను, ఇది జనరల్గా ఈ ప్రోడక్ట్ సమ్మర్లో ఎక్కువ యూస్ అవుతుందండి. మనం ఎండలోకి వెళ్తే డార్క్ అవుతుంది, మళ్ళీ లోపలికి వచ్చేస్తే జస్ట్ వైట్ గ్లాస్, ప్లెయిన్ గ్లాస్ లాగా ఉంటుందండి. వీటిలో చాలా కలర్స్ ఉంటాయి. గ్రే ఉంది, బ్రౌన్. ఇదివరకు గ్రే ఒకటి ఉండేదండి, గ్రే బ్రౌన్ ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసి గ్రే, బ్రౌన్, గ్రీన్, సెఫైర్, యాంబర్, క్రిస్టల్ ఎమరాల్డ్, ఒక 7-8 కలర్స్ ఉన్నాయి. ఎండలోకి వెళ్తే డార్క్ అవుతుంది, లోపలికి వస్తే వైట్ అవుతుంది. మా ఓన్ ప్రొడక్ట్స్ కాకుండా మేము కొన్ని ఎంఎన్సీ కంపెనీస్కి మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ అండి గ్లాస్ది. ఇవి వచ్చేసి ప్రీమియం గ్లాస్. నా ఓన్ ప్రొడక్ట్స్ మిడిల్ రేంజ్ వాళ్ళకి అండి. ఇవి వచ్చేసి ప్రీమియం గ్లాసెస్ అండి. క్రిజాల్, జైస్, విజనారెక్స్, హోయా అండి. వరల్డ్స్ బెస్ట్ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అనుకుంటే మీకు వచ్చే మొట్టమొదటి 4 పేర్లు అయ్యానండి. అండ్ కాంటాక్ట్ లెన్సెస్. ఇప్పుడు దాకా నేను చెప్పింది కలర్డ్ లెన్స్ అండి. చాలా మంది కాంటాక్ట్ లెన్స్ వాడతారు. కలజోడు పెడతాకి నామోషి అనో, లేకపోతే ఫొటోస్లో సరిగ్గా రావనో, కలజోడు మీద రిఫ్లెక్షన్స్ పడతాయనో, లేదా వేరే వేరే రీజన్స్ వల్ల కాంటాక్ట్ లెన్స్లు వాడేవాళ్ళు ఉంటారండి. ఆ కాంటాక్ట్ లెన్స్లో కూడా బాష్ అండ్ లాంగ్, జాన్సన్ అండ్ జాన్సన్ వరల్డ్ ఫేమస్ ఉంది అండి. వీటికి మనం డిస్ట్రిబ్యూటర్స్ అండి. తర్వాత వచ్చేసి ఫ్రేమ్స్ అండి. లెబాన్, బోగ్, ఓక్లే, ఫాస్ట్రాక్, టైటన్. ఈ జస్ట్ మేజర్లీ పెట్టాను నేను. ఆల్మోస్ట్ వి డీల్ విత్ 28 బ్రాండ్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అండి. 28 బ్రాండ్స్కి మేము డిస్ట్రిబ్యూటర్స్ అండి. సో ఇవి మా కంపెనీ యొక్క అథెంటిక్ కార్డ్ సొల్యూషన్స్ క్లాత్స్ అండి. ఇది ఏంటంటే రీటైల్కి ఆన్లైన్కి డిఫరెన్స్. ఈ మధ్యన ఎక్కువ ఆన్లైన్ ప్రపంచం నడుస్తుంది. సో రీటైల్లో ఉన్న బెనిఫిట్స్ ఆన్లైన్లో ఆన్లైన్లో ఉన్న మైనస్ పాయింట్స్ సంబంధించినాయండి. సో ఈరోజు దీంతో అయిపోయిందండి. సో ఎనీ డౌట్స్ ఏమైనా కావాలంటే 1 minute 30 seconds. సార్ కాంటాక్ట్ లెన్స్కి దీనికి ఏదైనా డిఫరెన్స్ తెలుస్తుందా? సార్ కాంటాక్ట్ లెన్స్ వచ్చేసి మీకు ఓన్లీ 1 విజన్ ఉంటుంది సార్. ఇందాక నేను చెప్పినట్టు 3 విజన్స్ ఉండవు. ఇప్పుడు కూడా డెవలప్ అవుతాను 3 విజన్స్ది. సింగిల్ విజనే ఉంటుంది, దూరం అయ్యే కనపడతాయి. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్న చదవలేరు. సో కళ్ళజోడు ఉన్న వాళ్ళకి అది అడిషనల్ బెనిఫిట్. అండ్ మోర్ ఓవర్ పెట్టడం తీయడం కొంచెం ప్రాసెస్. కాంటాక్ట్ లెన్స్ నైట్ టైం జాగ్రత్తగా దాన్ని ఒక సొల్యూషన్లో పెట్టాలి. సో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాంటాక్ట్ లెన్స్. అలర్జీస్ లాగా అంటే పడని వాళ్ళు ఉంటారండి, మోస్ట్లీ పడుతుంది. ఒకవేళ పడనాళ్ళు ఉంటే కనుక అవాయిడ్ చేయాలి. 90% ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సిలిండర్ సైట్ ఉన్న వాళ్ళకి లెన్సెస్ ఉంటాయి. కాంటాక్ట్ లెన్స్ బ్లూరేస్ లేవు సార్, ఇంకా రాలేదండి. సిలిండర్ పవర్ వాళ్ళకి కూడా కాంటాక్ట్ లెన్స్ ఉంటాయి. టైమ్ ఇస్ ఓవర్ అండి. ఇలా ఉంటే కనుక 1 to 1 చేయండి. పెరుగుతుంది, మేబీ 6 months లో ఇలా రావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సెకండ్ స్పీకర్ భాస్కర్ గారు.